ఒకప్పుడు డిసెంబర్ అంటే అన్సీజన్. అప్పుడు సినిమాలు విడుదల చేసుకోవడానికే భయపడేవాళ్ళు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా డిసెంబర్ అంటే కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అయిపోతోంది. మరీ ముఖ్యంగా పాన్ ఇండియన్ మూవీస్ పంబరెగ్గొడుతున్నాయి. వందల కోట్లు వసూలు చేస్తూ మోస్ట్ అవైటెడ్ మంత్గా మారిపోతోంది. మరి 2026 డిసెంబర్ ఎలా ఉండబోతోందో చూద్దామా? డిసెంబర్ బాక్సాఫీస్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఏడాదితో పని లేదు. కొన్నేళ్లుగా డిసెంబర్లో వచ్చిన సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ మామూలుగా ఉండట్లేదు. ఆ మధ్య దురంధర్ సైతం 2025 డిసెంబర్ 5న విడుదలై 1400 కోట్లు వసూలు చేసింది. దానికి ముందు 2024 డిసెంబర్ పుష్ప 2 ఖాతాలోకి వెళ్లిపోయింది. 2024 డిసెంబర్లో పుష్ప 2 వస్తే పుష్ప పార్ట్ 1 కూడా 2021 డిసెంబర్లోనే విడుదలైంది. ఇక 2023 డిసెంబర్ 1న వచ్చిన యానిమల్ 900 కోట్ల వరకు వసూలు చేసింది. అదొక్కటే కాదు, అదే నెలలో వచ్చిన సలార్ సైతం 650 కోట్లు కొల్లగొట్టింది. టాలీవుడ్ కు సైతం డిసెంబర్ బాగానే కలిసొస్తుంది. కరోనాతో థియేటర్లు మూతపడిన వేళ అఖండ వచ్చి రఫ్ఫాడించింది ఇదే డిసెంబర్లోనే. డిసెంబర్ అంటే అన్సీజన్ కాదు, అద్దిరిపోయే సీజన్ అని మన స్టార్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతున్నారు. 2026 డిసెంబర్ పై కూడా చాలా అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనతో పాటు షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాలు డిసెంబర్లోనే లాక్ అయ్యాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ సైతం డిసెంబర్ 3న రానుందని తెలుస్తుంది. ఓటీటీ డేట్ ఎక్స్పైరీ అవుతుందని అప్పుడే రిలీజ్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. డిసెంబర్ 3న ఫౌజీ వస్తే మాత్రం 2026 డిసెంబర్ మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఎందుకంటే బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా దసరాకు గాని మిస్ అయితే టార్గెట్ చేసేది డిసెంబర్నే. గతంలో అఖండ 2 పార్ట్స్ ఇదే నెలలో వచ్చాయి. మొత్తానికి డిసెంబర్ అంటే ఇప్పుడు బాక్సాఫీస్ కు పూనకాలే. మరి ఈసారి ఆ వేడి ఎలా ఉండబోతుందో చూడాలి.